ఓకే. సరస్వతీ కూపం, సరస్వతీ మాత ప్రయాగరాజ్లో సంగమం వద్ద. వేణిమాధవుడు రాధ, ఇక్కడ వేణిమాధవుడు అని పిలుస్తారు. వేణిమాధవుడు కథ ఏంటో చూద్దాం. సరస్వతి అమ్మవారి దర్శనం, ఆ ఎదురుగా సరస్వతి కూప్. ఇది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ దర్శనము దొరకదు. సరస్వతి అమ్మవారు, ఇదే సరస్వతీ నది. సరస్వతీ నదిని నువ్వు ఉన్నట్టుగా ఇక్కడ ఆవిర్భావం చూపించమని కృష్ణుడు వేణిమాధవ్ కోరితే అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారు. ఈ కూప్ ద్వారా ఉద్భవిస్తారు, ప్రకటితమవుతారు అన్నమాట. ఆ విధంగా ఇక్కడ ప్రకటితమైంది. అయితే 2016లో దీన్ని ఇది సరస్వతి కూప్ అంటారు. ఎంతవరకు ఇది ఈ కూప్ అంటే బావి, ఇది ఎంతవరకు నిజము అనేది చెక్ చేయడం కోసం ఒక పరీక్ష చేశారు. ఆ పరీక్ష ఏంటంటే 2016లో కొంతమంది సైంటిస్టులు అలాగే ఆర్కియాలజిస్టులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ పువ్వులు, రంగులు ఇవన్నీ ఈ సరస్వతి కూపంలో వదిలిపెట్టారు. వదిలిపెట్టి వెళ్ళి సంగమంలో చూస్తే, త్రివేణి సంగమంలో చూస్తే అక్కడ ఇవన్నీ అక్కడ తేలినాయి. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా సరస్వతి నదికి, త్రివేణి సంగమానికి కనెక్షన్ ఉంది అనేది అది నిర్ధారణ అయింది. ఆ విధంగా నిర్ధారణ చేశారు. సరస్వతి కూప్ దర్శనమైంది. ఇక్కడ పండితులు వారు చెప్తున్నారు, ఎంతోమంది పుట్టారు ఇక్కడ, కానీ ప్రయాగ్రాజ్లో పుట్టిన ఎవ్వరో కానీ ఈ సరస్వతి కూప్ దర్శనం చేసుకోలేరు. అటువంటిది మీరు చేసుకున్నారంటే చాలా అదృష్టవంతులు అంటున్నారు. నాతో పాటు గీతా బంధువులందరూ, హిందూ బంధువులందరూ కూడా ఆ అదృష్టం దక్కాలి అని ఆ దర్శనం చేయించడం జరిగింది. సరస్వతి కూప్ యొక్క ప్రదేశం, ఆలయ ప్రదేశం. ఓం నమః శివాయ. ఇది దేవాలయం, వేణిమాధవ దేవాలయం. వేణిమాధవుడు ఇక్కడ కృష్ణుడు. 12 మంది మాధవులు వేరు వేరు పేర్లతో ప్రయాగ చుట్టూ వెలసి ఉన్నారు. వాటిలో ఇక్కడ వేణిమాధవుడు. ఈ వేణిమాధవుడు కోరిక మీదనే సరస్వతి ఇక్కడ ప్రకటితమైనది. ఈ బావి ద్వారా ప్రకటితమైంది. ఎక్కడ? బద్రీనాథ్ దగ్గర మాయమైపోయింది, అల్కనందలో కలిసి మాయమైపోయింది. మళ్ళీ ఇక్కడ ప్రకటితమైంది కృష్ణుడి కోరిక మేరకు. జై శ్రీకృష్ణ, జై సరస్వతి మాత, జై సరస్వతి కూప్జీ. సరస్వతి కూప్ దగ్గర పండితుల వారు వీరు.